శాసన సభాపతిగా నేను ఉన్నప్పుడు నేను ఎందుకు ఆశ్చర్యపోతున్నా అంటే ఒక వ్యక్తి ఈ విధంగా ఎట్లా మారి మీ తరఫున పోరాడతానని ఆయన పుట్టినరోజు మీతో జరుపుకుని ఏరువాక చేసిన వ్యక్తి ఏ విధంగా మారిపోయాడని నేను మీకు ఉదాహరణ తీసుకొస్తున్నాను. శాసనసభని 5 రోజులు స్తంభింపజేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ 5 రోజులు శాసనసభ జరగనీయకుండా వాళ్ళ డిమాండ్ ఏంటంటే హౌస్ కమిటీ పెట్టి ఎంక్వైరీ చేయించండి ఈ భూముల పైన అని. అయితే నాకు అనుమానం వచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇతర రాజకీయ నాయకులు నేతలను కూడా పిలిపించుకుని నా చేంబర్స్లోకి మనం కోరుకునేది ఏంటి, ప్రజలకి మనం సహాయం చేయాలనుకున్నప్పుడు నిస్వార్థంగా నిజాయితీగా ఎంక్వైరీ జరగాలి తప్ప కావాలని కొంతమంది తొక్కి లేకపోతే కొంతమంది బ్లాక్మెయిల్ చేసి కొంతమందిని ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం చేయకూడదు. ఈ కార్యక్రమం నేను పట్టుబట్టాను. కొంతమందికి ఇక్కడ గుర్తుండొచ్చు, చివరికి 5 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది ఒప్పుకోలేదు. ఆయన చాలా నాతో ఇబ్బంది పడ్డాడు ఆయన ఈ విషయం పైన. ఎందుకంటే ఆయన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ విధంగా శాసనసభలో ఇబ్బంది పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రారు, మీరు ఈ విధంగా ఎంక్వైరీ చేస్తే పరిశ్రమలు కానివ్వండి, అక్కడ ఉన్న ఉపాధి కానివ్వండి, అక్కడ ఉన్న ప్రొడక్షన్ కానీ అన్నీ అయిపోతాయని చాలాసేపు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు నాతో వాదించారు. సుమారు ఉదయం నుంచి మొదలైన మా చర్చలు 7ంటికి కొలిక్కొచ్చినాయి. రాత్రి 7 నుంచి 1 గంట వరకు నేను ఆ రోజు శాసనసభ నడిపాను. 6 గంటల సేపు మేము చర్చించాం దీని గురించి. ఆ చర్చ ముగిసిన తర్వాత వ్యాన్పిక్ పైన, కాకినాడ సీపోర్ట్స్ పైన, అనంతపూర్లో జరిగిన లేపాక్షి భూములు ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారో ఈ ప్రాజెక్ట్ కోసం, ఈ మూడింటిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక హౌస్ కమిటీ వేసి ఎంక్వైరీ చేయాలని నిర్ణయించాను ఆ రోజు నేను. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ హౌస్ కమిటీ రాకుండా వాళ్ళ పార్టీ నుంచి కనీసం సభ్యుల్ని నామినేట్ చేయలేదు. 3 నెలలు గడిచిన తర్వాత నేను ఒక రోజు నిర్ణయం తీసుకుని ఇంతకన్నా మనం సమయం ఇవ్వలేము, మనం మాట ఇచ్చాం ప్రజలకి, శాసనసభలో సభాపతి ఒక నిర్ణయం తీసుకుని సభ తరఫున మాట్లాడినప్పుడు దాన్ని గౌరవించాలని అన్నప్పుడు వాళ్ళ పార్టీ తరఫు నుంచి 2 సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలని ఆ కమిటీలో మెంబర్లుగా వేశారు. ఆయన చేసింది ఏంటి, గంటలోనే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సభాపతి ఎవరు మా పార్టీ నుంచి సభ్యుల్ని నామినేట్ చేయడానికి ఆ కమిటీకని, ఈ కమిటీ ఒక్క రోజు కూడా జరగకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ విషయాలు మీకు తెలియాలి. నేను ఇందాక అన్నట్టు అసలు నిజంగానే ఒకసారి ఆలోచించండి. 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు ప్రజల తరఫున, ప్రజల కోసం, మీకోసం నడుస్తున్నానని చెప్పిన వ్యక్తి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు మీ సమస్యలు తెలుసుకుని నిజంగా ఒక సొల్యూషన్ తీసుకురావాలన్న ఆలోచన ఉంటే ఈ విధంగా ఆయన వివరించేవాడా చెప్పండి. అక్కడ ఒక ఫోటో కోసం ఆ రోజు ఒక మీడియా జర్నలిస్ట్ అందరినీ పెట్టుకుని ఆయన ఒక ఏరువాక కార్యక్రమం నిర్వహించి సడన్గా ఆయనకి గుర్తురాని విధంగా ఆయన ఒక రైతుని ముందు తీసుకొచ్చి నేనే ఒక రైతుని మీ తరఫున నేను పోరాడతానని చెప్పి మభ్యపెట్టిన వ్యక్తి మరి ప్రభుత్వంలో వచ్చినాక మీ తరఫున ఏ విధంగా మీకు న్యాయం చేశారో చెప్పండి. ఇది మన రాజకీయ వ్యవస్థలో ఉన్న దుస్థితి.